ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి। అయితే ఎటువంటి దినఫలాలు ఈ యొక్క ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజు వృషభ రాశి వ్యక్తులకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 అనిపిస్తున్నాయో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు। అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఏ వ్యక్తి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతారు। అంటే చాలా కాలం క్రితమే ఆ వ్యక్తితో బంధం కట్టయిపోవటం కానీ, లేదా ఆ వ్యక్తితో మీకు మాటలు లేకుండా పోవటం కానీ, లేదా ఆ వ్యక్తి యొక్క అడ్రస్ తెలియకపోవటం కానీ, ఇలా ఏదో ఒక కారణం చేత వారిని కలుసుకోలేకపోయారు, కలుసుకోవాలని మనసులో ఉంది కానీ కలుసుకోలేకపోతున్నారు। అటువంటి వ్యక్తి వచ్చి మీ కళ్ల ముందు నిలబడతారు। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం। చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, వారిని కలుసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నట్లయితే, అంటే ఉద్యోగ జీవితంలో ఏదైనా సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది, చాలా రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది। ఈ రోజు దినఫలాల ప్రకారం వాటిని మీరు పరిష్కరించుకోబోతున్నారు। అంటే మీ యొక్క లైఫ్ లో ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యను పరిష్కరించుకోబోతున్నారు। మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు। ఈ రోజు దినఫలాల ప్రకారం పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసి పై అధికారుల ద్వారా ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారు। అలాగే వృషభ రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుంది। వారితో కలిసి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే పాలన గురించి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యతో, అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది। నిద్రలేమి, అలసటతో కొంతమంది ఉద్యోగస్తులు బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో, కుల వృత్తులు చేసుకుంటూనే మీరు ఇంకా ఏదైనా, అంటే మీ యొక్క స్టడీకి తగినటువంటి ఉద్యోగం లభించాలని కానీ, ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని కానీ భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి అవకాశం కూడా మీ కళ్ల ముందుకు రాబోతుంది। ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। అలాగే మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। ఆహార రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, మీరు పేదలకి చేసే సహాయం ఏదైతే ఉందో అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది। చూసారు కదండి।